అందరికీ నమస్కారం అండి. నేను మీ శౌరి. మన తాజావన్ ఆర్గానిక్ ఫామ్‌లో ఉన్నాము. సో, ఎప్పుడు అనుకుంటూ ఉంటాము మనకి కస్టమర్స్‌కి ఫుల్ రేంజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవ్వాలి అంటే 6 రకాల ఆకుకూరలు, కనీసం ఒక 10 రకాల కూరగాయలు ఇయ్యాలంటే ఎంతో పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది. దీనికోసం మేము శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాను ఎప్పుడు నేను. దీంట్లో ఎప్పుడు కంప్లీట్‌గా సక్సెస్ అయింది లేదు. కనీసం ఈసారి మేము మ్యాంగో సీజన్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మళ్ళీ స్టార్ట్ చేసాము. మీరు చూసుకుంటే ఇక్కడ మేము అక్కడ పుదీనా స్టార్ట్ చేసాము ఆ బ్లాక్ అంతా. ఇక్కడ చుక్క కూర స్టార్ట్ చేసాము. ఆ పైనేమో బచ్చలి ఉంది. కిందకెళ్తేనేమో ఇక్కడ కొన్ని ఆకుకూరలున్నాయి. ఈ విధంగా మనకి తోటకూర, పాలకూర, అటు గోంగూర ఇవన్నీ స్టార్ట్ చేసాం. మనకు 6 రకాల ఆకుకూరలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. ఈ 6 రకాల ఆకుకూరలతో పాటు కొన్ని కూరగాయలు పెట్టుకున్నాం. అది కూడా చూపిస్తాను. సో, ఇదంతా కూడా మన దగ్గర నుంచి అట్‌లీస్ట్ మా దగ్గర నుంచి తాజావన్ ఫార్మ్ నుంచి ఒక 40-50% మన సొంత కూరగాయలు ఇవ్వబోతున్నాం. అది 100%కి వెళ్తుంది. దాని తర్వాత చేయబోతున్నాము. దీంతో పాటు మన మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మన ఫెలో ఫార్మర్స్, మన ఫార్మర్ ఫ్రెండ్స్ ఉంటారు. చాలా నిజాయితీగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఈ బాస్కెట్ ఛాలెంజ్ అంటున్నాను నేను. ఈ బాస్కెట్ ఛాలెంజ్ అనేది ఇవ్వబోతున్నాము. ప్రాబబ్లీ ఇది అక్కడి నుంచి మీరు మన కూరగాయలు అన్నీ మన దగ్గర నుంచి బుక్ చేసుకోవచ్చు. మన తార్నాక స్టోర్‌లో, కొండాపూర్ స్టోర్‌కొచ్చి తీసుకోవచ్చు. వారంలో 2 సార్లు అవైలబిలిటీ పెడతాము. ఇదంతా మీరు ఇక్కడి నుంచి మాత్రం రెగ్యులర్‌గా మీకు ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంటుంది. మన కూరగాయలతో పాటు వేరే ఫార్మర్స్ కూడా ఆ ఫార్మర్స్ చేస్తున్న విధానాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే దాంట్లో తోటకూర మీరు అక్కడ ఇప్పుడు తోటకూర, దాని తర్వాత గోంగూర ఎంత కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా 6 రకాల ఆకుకూరలు మాత్రం మన దగ్గర రాబోతున్నాయి. సో, ఇదంతా కూడా చూడండి, ఇదంతా గోంగూర. ఇక్కడ చూపిస్తున్నా గోంగూర బాగా వచ్చింది. సో, ఇంకొక బ్యాచ్ కూడా అంటే కంటిన్యూస్‌గా రావడానికి ఏం చేస్తామంటే సైకిల్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఇది సెకండ్ బ్యాచ్‌లో వేసిన ఈ బ్లాక్ అంతా కూడా మేము సెకండ్ బ్యాచ్ ఇక్కడ బ్లాక్ చూపించు. ఈ బ్లాక్ అంతా కూడా మళ్ళీ సెకండ్ బ్యాచ్ రెడీ చేస్తున్నాము. ఇట్లా కంటిన్యూస్‌గా మనకి కూరగాయలు రావడానికి, ఆకుకూరలు రావడానికి మొత్తం సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసాము. మీకు కంటిన్యూషన్‌లో ఇంక మాత్రం ప్రాబ్లమ్ ఉండదు. కంటిన్యూస్‌గా అన్నీ వస్తాయి. ఆకుకూరలతో పాటు ఇంకా వేరే కూరగాయలన్నీ కూడా మనం పెంచుకోవాలి. మనం బాస్కెట్ ఇవ్వాలంటే అన్ని రకాల కూరగాయలు ఉండాలి. దానికోసం ఇక్కడ కాకరబీర అనేది ఒక చిన్న పందిరి సెటప్ చేయడం జరిగింది. ఇది కూడా సరిపోదు. ఇంకా మనము అన్ని రకాల పందిరి కూరగాయల కోసం ఇంకా పెద్ద సెటప్ వేస్తున్నాం. తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. ఆకుకూరలతోటి అయిపోలేదు బ్రదర్. ఇంకా చూడండి, ఇక్కడ నా వెనక, నా ముందు, నా చుట్టుపక్కల అంతా కూడా ఒక అర్ధ ఎకరము మామిడి చెట్ల మధ్యలోనే బెడ్స్ తయారు చేసుకున్నాము. దీంట్లో మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, టమాటో పెట్టుకున్నాము, మిర్చి పెట్టుకున్నాము, వంకాయ పెట్టుకున్నాము, క్లస్టర్ బీన్స్, చిక్కుడు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడితో అయిపోదు. ఇంకా అన్ని కూరగాయలు రావాలంటే ఇంకో అర్ధ ఎకరం రెడీ అవుతుంది. దాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు చూస్తే ఈ బెడ్స్లో చూడండి, మేము చిన్నగా ఉండే మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తాయి. దీని తర్వాత ఈ విధంగా మనం 10 ఏకర్స్ వరకు ఓన్లీ కూరగాయలు పెంచబోతున్నాం మన ఫామ్లో.